గుళ్ళో సంబంధాలు చూస్తున్నారు, పూజ అయిపోగానే నీకు పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారని తెలియగానే నేను తట్టుకోలేకపోయాను. నాకు తెలియకుండానే చేతులు గుచ్చేసుకున్నాను. నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నావు? ఈ నొప్పిని భరించగలుగుతున్నాను పూరి, కానీ నువ్వు నాకు దూరం అయిపోతావు, ఇంకొకరు సొంతం అయిపోతావు అనే భయం, బాధ తట్టుకోలేకపోతున్నాను పూరి. అది ఎంత నరకమో తెలిసినా శానా నిజాయితీగా ప్రేమించాను పూరి. అది నీకు అర్థం కావట్లా. మా ఇంట్లో సంబంధాలు చూస్తుంటే నన్నేం చేయమంటావు? వద్దని చెప్పు, నాకెవ్వరు వద్దని చెప్పు. నాకు బాలాజీ కావాలని చెప్పు. నేను బాలాజీతోనే బతుకుతానని చెప్పు. బాలాజీ నా మొగుడని చెప్పు. నేను చెప్పను. ఎందుకు చెప్పలేవు? నువ్వు నన్ను ప్రేమించలేదా? చూడు, దయచేసి ముందు ఇలా ఆవేశపడి పిచ్చి పిచ్చి పనులు చేయడం మానేసి. అందుకే గీత చెప్పింది, నువ్వేం చేస్తావో నీకు తెలీదు. పిచ్చి పిచ్చిగా ఏదో ఒకటి చేసి ప్రాబ్లమ్స్ ని ఇంకా పెద్దవి చేసేస్తావు. అందుకనే గీత నిన్ను హెచ్చరిస్తూనే ఉంది. తను ఎలాగోలా మన పెళ్లి గురించి మాట్లాడుతానంది. అంతవరకు ఓపిగ్గా ఉండు. లేదు, నాకు గీత మాటల మీద నమ్మకం లేదు. తన బతికే తను చూసుకోలేకపోతుంటే ఇక మన పెళ్లి ఏం చేస్తుంది? గోవింద్తో గీత పెళ్లి జరుగుద్దనుకుంటున్నావా? జరగదు. మా అమ్మ ఎంత ముందుదో నాకు తెలుసు. నేను చూసావా, పెళ్లి పత్రికలు కూడా అచ్చేయించి అందరికీ పంచడం మొదలుపెట్టేశారు. పెళ్లి పత్రికలు అచ్చయిపోతే ఇంటి పరువు కోసం, మా అమ్మ కోసం ఆడి సచ్చినట్టు గౌతమిని పెళ్లి చేసుకుని తీరాలి. వాళ్ళిద్దరు పెళ్లి జరిగినప్పుడు మన పెళ్లి ఎట్టా జరుగుతుంది? గీత నమ్ముకుంటే మనం కలిసి బతకలేం. మన పెళ్లి అవ్వదు. నువ్వు చెప్పు, మనం పెళ్లి చేసుకుందాం. నీకేమైనా పిచ్చా? నువ్వు లేకపోతే నేను బతకలేను పూరి. ప్లీజ్ పూరి, అర్థం చేసుకో పూరి. నన్నేం చేయమంటావు? మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఎవరికి ఏమీ చెప్పొద్దు. పెద్దవాళ్ళని అడిగితే మన పెళ్లి చేయరు. మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోతాం. నిన్ను ఎట్టో కట్ట నేను సాక్కుంటా. ఏంటి ఏమంటున్నావు నువ్వు? మనిద్దరం లేచిపోదాం. యాడికైనా దూరంగా పారిపోయి సంతోషంగా బతుకుదాం. ఏంటి, పారిపోయి పెళ్లి చేసుకుని సంతోషంగా బతుకుదామా? నీతో పారిపోయి వచ్చి పెళ్లి చేసుకుని నేను సంతోషంగా బతుకుతాననుకుంటున్నావా? నేను నీతో పారిపోయి వచ్చేస్తే మా అమ్మ నాన్న బతుకుతారనుకుంటున్నావా? వాళ్ళని చంపేసి నేను బతకగలనా? మా అమ్మ నాన్నల్ని కాదని నేను ఏది చెయ్యను, చెయ్యలేను. అంటే నా కోసం నువ్వేమీ చేయలేవా? లేదు, మా అమ్మ అప్పే నాకు ముఖ్యం. వాళ్ళని కాదని నేనేమీ చెయ్యలేను. పూరి, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వంటే ప్రాణం పూరి. నువ్వు లేకపోతే నేను బతకలేను పూరి. మా అమ్మ అప్ప అంటే కూడా ప్రాణమే. వాళ్ళని పోగొట్టుకుని నేను బ్రతకలేను. అయితే ఏమంటావు నువ్వు? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? తెలీదు. తెలీదేంది? నువ్వు నన్ను పెళ్లి చేసుకుని తీరాలి. అది నా చేతుల్లో లేదు. మా చెల్లినే నమ్ముకున్నాను. ఎదురు చూసేటట్టయితే చూడు, లేకపోతే ఆనేసై. అంటే ఇప్పుడు మీ చెల్లి మన పెళ్లి చేయకపోతే నువ్వు నన్ను వదిలేసుకుంటావా? అంతకంటే నేనేం చెయ్యలేను. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నీకు దండం పెడతాను. ప్లీజ్ పూరి, నువ్వు లేకుండా నేను బతకలేను. నన్ను అర్థం చేసుకో పూరి. దయచేసి నువ్వు నన్ను అర్థం చేసుకో. నేను కూడా ఏం చెయ్యలేను. అంటే నువ్వు ఒప్పుకోవా? ఒప్పుకోను. నాతో రావా? రాను. ఇదే నీ సమాధానమా? కాదు, ఇదే నా నిర్ణయం. మా అమ్మ అప్పని కాదని ఇలా పారిపోయి కన్న వాళ్ళని చంపేసి వాళ్ళ సమాధుల మీద నా బతుకు నిర్ణయించుకోలేను. అంత ధైర్యం నాకు లేదు. నేనిప్పుడేది చెయ్యలేను. నేనొక పెరిగిదాన్ని. నాకు బతకడం చేత కాదు. వదిలే ప్లీజ్. పూరి ప్లీజ్, ఒక్క తూరు ఆలోచించు.
బాగా ఆలోచించాను. ఇక మీరు నా గురించి ఆలోచించడం మానేయండి. నన్ను మర్చిపోండి. చెప్పరా చెప్పరా దుర్మార్గుడా, చెప్పు. నా కూతురు మెళ్ళో బలవంతంగా తాళి కట్టానని నోరు తెరిచి చెప్పు. దీని బతుకు నాశనం చేయటానికే మీరంతా పుట్టారు. ఇంకొక మాట నా కొడుకు గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. వాడు చెప్తాడు, తాళి కట్టలేదని చెప్తాడు. చెప్పరా? తప్పి నా మనవరాలు బతుకు నాశనం చేయబాక. నువ్వు చేసిన తప్పు ఒప్పుకో. అవును, పూరిమల్లో నేను తాళి కట్టిన. చెప్పాడు కదా, నీ కొడుకు సమాధానం చెప్పాడు కదా. వీడే నా కూతురు మెళ్ళలో తాళి కట్టాడని చెప్పాడు కదా. ఇప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? ఈడు తాళి కట్టినంత మాత్రాన అది ఈ ఇంటి కోడలైపోతుంది అనుకుంటుండావా? దీన్నిక్కడ ఈడ్చిపెట్టేసి చేతులు దులుపుకొని చంకలు గుద్దుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటుండారా? అది పసుపు తాడైనా పలుపు తాడుతో సమానం. నాకు సంబంధం లేదు దాంతో. నా కొడుకు పెండ్లంటే నేను అంగీకరించింది అయ్యుండాలి. నేనీ పెండ్లికి ఒప్పుకోను. అసలు ఆ తాళి కట్టడం అనేదే మీరు వీణ్ణి ఉసుగొలిపే మోసం చేసి చెయ్యించిన పని. కనకరత్నం, నీ కొడుకు చేసిన తప్పుని కప్పిపుచ్చి తప్పించుకోవాలని చూడకు. మర్యాదగా నా కూతురు జీవితానికి సమాధానం చెప్పు, లేకపోతే ఏం జరుగుతుందో నాకే తెలీదు. ఏం చేస్తావ్? ఎళ్ళి నీ దిక్కున్న చోట చెప్పుకో. మీ కొడుకు బలవంతంగా మా అక్క మెళ్ళో తాళి కట్టాడు. దానికి సమాధానం చెప్పకుండా మా అక్కని ఈ ఇంటి కోడలు అని మీరు ఒప్పుకోకపోతే మేమిక్కడి నుంచి కదలం. ఈ తాళికి సమాధానం చెప్పి తీరాలి. కావాలనా? మీకు సమాధానం కావాలనా? ఈ పసుపు తాడికి సమాధానం చెప్పాలి, అంతే కదా? ఇది ఆడు బలవంతంగా గట్టిన తాళి. నేనిప్పుడు దీన్ని బలవంతంగా తెంపేస్తాండాను. పోండి, మీకు సమాధానం దొరికింది కదా. పోయి ఇంకెవడైనా ఏమారడానికి తయారుగా ఉంటాడేమో ఆణ్ణి చూసుకోండి. మా జీవితాల్ని కాల్ చేసిన మీ ముందే తల్లిదండ్రులుగా మేం చేస్తాం.
అప్పుడు ఎవరికి సమాధానం చెప్తారో చెప్పండి. చదువుతా, అందులో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నాకు గుర్తు చేయి. ఒకే తూరాన్ని ఆలోచిస్తా ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతా ఉండా. అట్నే అన్నా, పత్రికలు రాసేటప్పుడు చెప్పు, మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తు చేస్తా. గోవిందం, యాడికి పోయినావు? గౌతమిని కలిసొచ్చుండావా? అవునమ్మా. ఇందాకే కోడలు ఫోన్ చేసింది. మీరిద్దరూ కలిసే వస్తుండారట కదా. కాబోయే ఆలు మగలు ఈట్నే చిలక గోరింకల మాదిరి ఉండాల, సంతోషంగా ఉండాల. అట్నే. ఏంట్రా, ఏమైంది? ఏం లేదు నాయనా, చెయ్యి దాటిపోతున్నది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీని తర్వాత కూడా ఇంకా సైలెంట్ గా ఉంటే నిజంగానే మొత్తం చేదాటిపోతుందిరా. నేను చెప్పేస్తాను. ఇప్పుడు గీతను నువ్వు ప్రేమిస్తున్న విషయం మీ అమ్మకి చెప్పి ఈ పెళ్లి ఆపేస్తాను. నాయనా, గీత గురించా? వద్దు నాయనా, గీత గురించి చెప్తే అమ్మ ఇంకా పెద్ద ప్రాబ్లం చేస్తుంది. ఇప్పుడు వేరే దారి లేదురా. నాయనా, నాయనా. కనకం, కనకం, నిన్నే పిలుస్తున్నాను. అమ్మా, ఏం కావాలనో అడుగు. నేను నీతో మాట్లాడుతున్నాను. అమ్మా, ఈడ చెమటోళ్ళు ఎవరు లేరు, అరవద్దని చెప్పు. విషయం ఏంటో చెప్పమను. ఏ, నువ్వు నాతో మాట్లాడవా? నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా నాకేం బాధలేదు. నీ మొండితనం నాకు తెలుసు, కానీ నీ మొండితనం అన్ని విషయాల్లోనూ పనికిరాదు. నీ పంతం, పట్టింపులు, నీ మొండితనం ఏదైనా ఉంటే నా మీద చూపించు. పిల్లల మీద, పిల్లల భవిష్యత్తు మీద చూపించొద్దు. ముందు పెళ్ళి ఆప్ చేయి. ఈ పత్రికలు అట్టా తీసి తగలట్టు. అనవు, ఇంతకన్నా ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడద్దని చెప్పు. శుభం అన్న కొడుకు పెండ్లి పెట్టుకున్నా, పత్రికలకి పసుపు రాస్తా ఉంటే పెండ్లి పత్రికలు తగలబెట్టమంటాడా? ఏమనుకుంటున్నాడు మనిషి? నువ్వు ఉండిచాలా బావా? ఏందా బుద్ధి లేని మాటలో? ఏమైంది నీకు? నాకేం కావాలా? ఇదిగో, నా కొడుకు జీవితం నాశనం అయిపోతా ఉండదని బాధపడతా ఉండా. వాడి జీవితం ఎందుకు నాశనం అవుతుంది? అన్ని ఆలోచించే కదా చేస్తున్నాం. ఇప్పుడు కూడా వాడి కాబోయే భార్యతో మాట్లాడే కదా వచ్చాడు. అయినా నీ బాధ ఏంది? వాడు మీరు అనుకున్నట్టు మీ కాబోయే కోడలతో మాట్లాడి రావడం కాదు, చచ్చిపోతున్నాడు ఇక్కడ. వాడికి గౌతమిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మీ బలవంతం మీద నిశ్చితార్థానికి ఒప్పుకున్నాడు, నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లికి తలోపించాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి. దయచేసి అది అర్థం చేసుకోండి. గోవింద్కి గౌతమిని పెళ్లి చేసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే వాడు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆపండి. అమ్మా, అమ్మా. కనుకో. అయ్యో అత్త, ఒక్కరు కూడా నా దగ్గరికి రావద్దు. అత్త, రక్తం కారిపోతే. జరుగు దూరంగా, ఎవరు రావద్దు. ఏంది పిచ్చి అని? నేనెంత పిచ్చిదాన్నో తెలుసా, ఎంత మొండిదాన్నో తెలుసా. ఎవరు రావద్దు నా దగ్గరికి. చలాయ్, ఏమిటమ్మా ఇది? అవునన్నా, నా కన్న కొడుకుల భవిష్యత్తు గురించి నాకంటే ఆయనకు బాగా తెలుసా? ఈ కుటుంబం గురించి నాకన్నా ఆయనకు బాగా తెలుసా? ఇదే చెప్తా ఉండా. ఇప్పుడు చెయ్యి తెగ్గోసుకున్నట్టు రేపు నేను పేగ తెగ్గోసుకునే పరిస్థితి తీసుకురాపకండి. పొర్రపాటున ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చేసినా, ఆపాలనుకున్నా ఆగినా ఈ కనకరత్నం బ్రతికొండదో.
చేసుకుంటదో ఏందో. ఈ అల్లుడున్నాడే యముళ్లా దాపరించినాడు. నా కూతుని ప్రాణాలతో ఉంచేటట్లేడు, చంపేసేటట్టుండాడు. లక్క పోయి పసుపు తీసుకురా. ఇక్కడే ఉందిలే. కనుకో కనుకో నా పెళ్ళైనా కాకపోయినా నీ పెళ్లి మాత్రం బాలాజీతో జరిపించడానికే ప్రయత్నిస్తాను. నీ పెళ్లి ఎలా చేయాలన్నదే నా బెంగ. నాకేం పాలుపోవడం లేదు. ఒంటరి దాన్ని అయిపోయానేమో నేను అనిపిస్తుంది. లాభం లేదురా. మీ అమ్మను ఒప్పించి నీకు గీతకి పెళ్లి చేయాలన్న మూర్ఖమైన ఆలోచన వేస్ట్. అర్థమైంది. మీ అమ్మ మారదు. మీ అమ్మ పెళ్లికి ఒప్పుకోదు. ఊరందరికీ పత్రికలు పంచడం మొదలెట్టేశారు. ఈ పెళ్లిని ఎలా ఆపాలో, నిన్ను గీతని ఎలా ఒకటి చేయాలో ఏమీ పాలు పోవడం లేదు. నేను ముందు నుంచి చెప్తానే ఉండా, ఎన్లా నన్ను చూసైనా బుద్ధి తెచ్చుకొని గమ్మునుంటే పర్లా. ఇప్పుడు అందరు ఇక్కడ ఏడుస్తా కూర్చుంటే ఏం ప్రయోజనం? రేయ్, నీకేదైనా మంచి ఆలోచన రాకపోతే నోరు మూసుకుని పడుండు. చేతనైతే ఏదైనా మంచి ఆలోచన చెప్పు. అంతేగాని జరిగిపోయిన దాని గురించి దెప్పి పొడుస్తూ కూర్చోమాక. ఇప్పుడు గీతకి గోవిందానికి పెళ్లి చేయాలంటే ఒకటే దారి. ఏంటది? ఏముంది, నేను లక్కమామని తీసుకొని పోయి పెళ్లి చేసుకున్నట్టు వీడు కూడా గీతను తీసుకుపోయి పెళ్లి చేసుకుని వచ్చేయటమే. చెప్పు తీసి కొడతాను గాడిద కొడక. ఇప్పటికే నువ్వు ఆ పని చేసినందుకు మీ అమ్మ పీకల్లోతు కోపంలో ఉంది. దానివల్లనే వీళ్ల విషయంలో ఇంకా సీరియస్ అయిపోయింది. ఇప్పుడు వీడు కూడా అదే పని చేసినాడు అనుకో, ఈ రోజు కత్తి చూపించింది కదా, రేపు ఆ పని జరుగుతుంది. దొంగ పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు దొంగ నా కొడక. యదవ సలహాలు యదవాల. ఇంకా నయం, నేను పూరి మెల్లో తాలిగట్టిన విషయం చెప్పలేదు. చెప్పుంటే నాయన కొట్టి చంపేసి ఉండేవాడు. అమ్మో, అస్సలు చెప్పకూడదు. నాయనా, అది కూడా సాధ్యం కాదనుకుంటే వీళ్ళ ఆశలకి నీళ్లు వదులుకుంటాం తప్ప వేరే మార్గం లేదు. నాకైతే చాలా కష్టంగా ఉండాది మామా. నేను మీ కొడుకు దొంగ పెళ్లి చేసుకోబట్టే ఈ రోజు గోవింద్కి ఇంకా కష్టమైపోయింది. అరే, మీదైపోయిందమ్మా. నువ్వైనా పర్వాలేదు, మీ అత్త కనీసం నిన్ను ఇంట్లోకైనా రానిచ్చింది. రేపు వీడి పని చేస్తే ఈ కుటుంబం ఎన్ని ముక్కలవుతుందో, అసలు కనకరత్నం ఊపిరితో ఉంటుందో లేదోనని భయంగా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. తల బద్దలైపోతా ఉండాలి. ఉండేది ఒకే ఒక ఆశనైనా, గౌతమి. గౌతమియా? అవునైనా, గౌతమికి గీత గురించి నా గురించి తెలుసు. అసలు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పే ఎంగేజ్మెంట్ చేసుకుంది. కానీ వీళ్ళు సడన్ గా పెళ్లి ముహూర్తాలు పెట్టి పత్రికలా చేయించేసరికి ఆ ఏమికి కూడా నెక్స్ట్ ఏం చేయాలన్న ఆలోచన దొరక్క, నువ్వు ఏం చేయమంటే అది చేస్తానో చెప్పు అంటున్నా. మేము ఈ విషయం మాట్లాడుతుండగానే గీత వచ్చి, అసలు గౌతమి మొత్తం మోసం చేస్తున్నది, గౌతమి నిన్ను చేసుకోవడం కోసం డబుల్ గేమ్ ఆడుతున్నదని గౌతమి మీద లేనిపోని అనుమానాలు పడి గౌతమి మనసు కూడా గాయపరిచింది. నాకు గీతకి గొడవ అయిపోయింది. అసలు గౌతమి డబుల్ గేమ్ ఆడుతుందని గీత చెప్పడం ఏంట్రా? ఎందుకలా అనింది? గీత నన్ను ప్రేమించే ముందు వరకు ఇంట్లో వాళ్ళ అమ్మా నాయనతో ఏ కష్టాలు ఇలాంటి టెన్షన్లు ఏమీ లేకుండా ఉన్నంతలో ప్రశాంతంగా బతుకుతా ఉండేది. ఎప్పుడైతే నన్ను ప్రేమించానని ఒప్పుకుందో అప్పటి నుంచి ఎక్కువ ఆలోచించడం మొదలుపెట్టింది. జీవితంలో తనకి ప్రేమంటూ పుట్టిందంటే అది నా మీదనైనా. నన్ను వదులుకునేదానికి గీత వల్ల కూడా కాదు, నేను వదులుకోలేను. గీతను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో దానికన్నా ఎక్కువగా గీత నన్ను ప్రేమిస్తున్నది. నేను ఏడ దూరం అయిపోతానన్న టెన్షన్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నది. గీతను చూస్తూ ఉంటే నాకు బాధగాను భయంగాను ఉండదు. తను మాట్లాడే మాటలకి కోపం వస్తున్నది.
ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కరెక్టేరా. పాపం గీత, నువ్వు అన్నట్టు ఇప్పుడు మనకి గౌతమి తప్ప ఎవరు ఈ పెళ్లిని ఆపలేరు. గౌతమితో మాట్లాడి ఈ పెళ్లి ఆగేదానికి ఏదైనా మార్గం ఆలోచించు. గౌతమి గారిని తప్పుకుంటే ఈ పెళ్లి అయిపోతుంది. ఆ తర్వాత నీకు గీతకి పెళ్లి చేసేదాని గురించి ఆలోచించవచ్చు. నువ్వు గౌతమితో మాట్లాడు. అట్నే నాయనా, రేపే మాట్లాడతాను. భాను, సైరా భాను. మురుగా 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 మురుగా, సలాం అలైకుం. సైరా భాను, రా రా, కూర్చో 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 అమ్మా. ఆ, ఇదిగో అమ్మాయి, నువ్వెప్పుడొచ్చినా ఎంతసేపు నిన్నిలా చూడ్డం తప్ప నీ మొహం చూడలేకపోతున్నావు. ఇవి మా పద్ధతులు పాటి. ఏం పద్ధతులైనా మనం ఇక్కడున్నది ఆడవాళ్లమే కదా. అయినా సరే. సైరాబాను, ఎప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే ఆంటీ. పూరిని చూసిపోదామని వచ్చినావా? పూరిని మాత్రమే కాదు, మీ అందరినీ కూడా ఒకసారి చూసిపోదామని వచ్చాను ఆంటీ. నువ్వు మా అందర్నీ చూస్తున్నావు గాని మేము నిన్ను చూడలేకపోతున్నామే. ఇక్కడ మగవాళ్ళెవరూ లేరు గాని పర్వాలేదు, ఒక్కసారి గుర్తా తీ. అయ్యో వద్దు. అవునమ్మా, నువ్విప్పటికి ఇంటికి 2-3 సార్లు వచ్చావు, కాని ఇంతవరకు నువ్వు ఎలా ఉంటావో కూడా మేం చూడలేదు. ఒక్కసారి బురఖా తీసి నీ మొహం చూపించు. అయ్యయ్యో వద్దు ఆంటీ. ఏమవుతుందమ్మా, ఒక్కసారి నీ మొహం చూడాలని మాకు ఆశగా ఉంటుంది కదా. వద్దు, నా మొహం మీరు అస్సలు చూడలేరు. ఏ, నీ మొహం అంత భయంకరంగా ఉంటుందా? నా మొహం చూస్తే మీరు నిజంగానే భయపడతారు. వద్దు. నువ్వు అందం గురించి ఏం దిగులు పెట్టుకోకమ్మా. అందం అనేది చూసే కళ్ళను బట్టి ఉంటుంది. ఏది? అయ్యో వద్దు ఆంటీ, ప్లీజ్. నా మొహం నిండా మొటిమలుంటాయి. తీసి చూపించాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు. అరే, వయసులో ఉండే అమ్మాయిలకి మొటిమలవన్నీ కామనే కదమ్మా, దాందే ఉంది. ఏది, ముందు మొటిమలు చూపించు. ఏం చేస్తే తగ్గుతాయో నేను చెప్తాను. వద్దు ఆంటీ, నేను ఆల్రెడీ ట్రీట్మెంట్ లో ఉన్నాను. ట్రీట్మెంట్ అయిపోయి మొటిమలన్నీ సరైపోగానే నేను మీకు మొహం చూపిస్తాను. అరే, నా దగ్గర మంచి నాటు వైద్యం చిట్కా ఉంది. ఆ వైద్యం గాని పాటిస్తే చిట్టికల మొటిమలన్నీ ఎగిరిపోతాయి. ఏది, ఒకసారి చూపించు. వద్దు పాటి, నేను ఆల్రెడీ ట్రీట్మెంట్ లో ఉన్నానని చెప్పాను కదా. అమ్మా, తను ఇబ్బంది పడుతుంది కదా, వదిలేసి. పూరి, ఏం ఫ్రెండ్ అమ్మా నీ ఫ్రెండు? ఎప్పుడొచ్చినా మొహం కూడా చూపించట్లేదు చూపించమంటుంటే. కొన్నాళ్ళు ఆగండి పాటి, తప్పకుండా మొహం చూపిస్తాను. రా పూరి, నీతో మాట్లాడాలి. రా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను నిన్ను మామూలుగానే ఒక్క క్షణం కూడా చూడకుండా ఉండలేను. నిన్ను చూసి 24 గంటలు అయిపోయింది. పైగా ఇప్పుడు నువ్వు పూరివి కాదు, ఈ బాలాజీ గడి పెళ్ళానివి. నా పెళ్ళాన్ని చూడాలని నాకు ఉండదా? అసలు నువ్వెంత పని చేసావో తెలుస్తుందా నీకు? మనిద్దరం కలిసి బతకాలని కదా ఇట్టా చేసినాను. నేనేమన్నా పగ సాధించాలని చేసినానా? నీ మీద ప్రేమతోనే కదా చేసినాను. మన ప్రేమను బతికించుకోవాలని కదా ఇట్టా చేసినాను. సెల్వి, నిన్న గీత నాకు మాత్రలు తీసుకొచ్చిందా? ఏమో అమ్మా, తీసుకొచ్చే ఉంటుంది. ఇవ్వనే లేదు నాకు. సర్లే, ఆ గదిలో పెట్టుంటుందేమో, నేనే వెళ్లి తీసుకుంటానులే. నీకు ఒక ఆడపిల్ల బాధ అర్థం కావడం లేదు. నీకు కూడా నా బాధ అర్థం కావట్లేదు. నువ్వు యాడ నాకు దక్కకుండా పోతావని భయంతోనే కదా ఇట్టా చేసినాను. కానీ నువ్విలా చేసింది కరెక్ట్ కాదు. నువ్వు నా మెళ్ళో తాళి కట్టి ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నావో తెలుసా? అంటే నా మీద నీకు ప్రేమ లేదా? నాకు ప్రేమ ఉంది, కానీ అలా కాదు. నీకు నా మీద ప్రేమ ఉందని తెలిసింది కనుకనే, నువ్వు నాతో కలిసి బతకాలని ఆశపడుతున్నావు కనుకనే నీ మెళ్ళలో తాళి కట్టినా. నువ్వు నా మెళ్ళలో కట్టిన తాళి పెద్దల ఆశీర్వాదంతో కట్టుండాలి.
ఇది నా కుండల మీద ఉన్నప్పుడు నా మనసుకి హాయిగా అనిపించాలి. కానీ నువ్వేం చేసావు? కనీసం నేను చెప్పేది కూడా వినకుండా బలవంతంగా కట్టేశావు. ఇప్పుడే తాళి భారంగా ఉంది. పురి తలుపు తీవే. తీయమంటున్నాను కదా, తలుపు తీ. అబ్బాయి బండ్లో వెళ్ళలేదు. సరే అలాగే ఉండాలి. వెళ్ళండి, గౌతమి పైనుంది. రాగీత, ఖచ్చితంగా గీతకి గోవింద్కి కనెక్షన్ ఉంది. అదేంటో కనిపెట్టాలి. అమ్మి గౌతమి, బ్యూటీషియన్ కి వాళ్ళందరికీ చెప్పేశాను. వాళ్ళు వచ్చేస్తారు. చక్కగా అన్ని ప్యాక్స్ చేయించేసుకో. రేపటి నుంచి నువ్వు పెళ్లి కూతురువి. దగదగ మెరిసిపోతుండాలి మరి. మేడం వచ్చారా? రండి, మీకోసమే వెయిటింగ్. రండమ్మా రండి. పెళ్లి పనులు ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను. మొన్నటి వరకు ఏం అనిపించలేదు గాని రేపటి నుంచి నా కూతుర్ని పెళ్లి కూతుర్ని చేయాలి. పెళ్లి పనులు మొదలవుతున్నాయంటే నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. అమ్మా, ఇక నీకు ఆ బెంగేం అక్కర్లేదమ్మా. పెళ్లి పనులన్నీ చూసుకోవడానికి మాలవిక అక్క, గీత ఉన్నారు కదా. మాళవిక అక్క కంటే గీత వెరీ యాక్టివ్. అసలు అలా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు చకచక అన్నీ సర్దేస్తుంది. చూసుకో, అసలు ఈ పెళ్లిలో హడావిడి మొత్తం గీతదే అయ్యుంటది. ఆహా, అమ్మ గీత, తప్పకుండా అన్ని ముందుండి చెయ్యాలి మరి. అమ్మా, గీత చేయాల్సిన పనులు నేను చెప్తాను. మాళవిక అక్క చేయాల్సిన పనులు నువ్వు మాళవిక అక్కని తీసుకెళ్లి అప్పగించు. వెళ్ళు, తీసుకెళ్ళు. అవునా, చాలా ఉన్నాయి. లిస్టు మొత్తం రాసేశాను. అమ్మ మాళవిక, ఒకవేళ నేనేదైనా మర్చిపోయాననుకో నాకు గుర్తు చేయి. రా చెప్తాను రా. ఏంటి పాపా, చూస్తుంటే నన్ను నమిలి మింగేలనుంది కదా నీకు? ఇలా మనసులో ఒకటి పెట్టుకుని బయటకొకటి నటిస్తూ డబుల్ గేమ్ ఆడడానికి నీకు సిగ్గులేదు? ఏహే, ఆడపిల్లకి సిగ్గు లేదని అడుగుతావేంటి? సిగ్గు లేకుండా ఎలా ఉంటది? పైగా కాబోయే పెండ్లి కూతుర్ని రేపటి నుంచి చూడు, నా ముఖంలో సిగ్గు మొగ్గలేస్తుంది. నేను గోవిందు ఇద్దరం పెండ్లి కొడుకు పెండ్లి కూతురుగా జంటగా కూర్చొని మండపంలో తాళి కట్టించుకునే దృశ్యాన్ని తలుచుకుంటా ఉంటే నాకిప్పుడు సిగ్గొచ్చేస్తుంది బాబోయ్. నిజం చెప్పు, నేను గోవిందు సూపర్ కాంబినేషన్ కదా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటాం కదా. జోడి అంటే మాదే కదా. ఇలా నమ్మించి వంచే నీకు ఖచ్చితంగా దేవుడు బుద్ధి చెప్తాడు. మోసం చేసి ఎవ్వరు బాగుపడరు. ఏంటమా చెప్పిస్తున్నావా? శాపనార్థాలు పెడుతున్నావా? అవతలోళ్ళు కుళ్ళుకుంటూ మనల్ని శాపనార్థాలు పెడతా ఉన్నారంటే అర్థం ఏంటో తెలుసా? మనం చాలా బాగున్నామని. నేనది కాంప్లిమెంట్ గానే తీసుకుంటాను, తప్పుగా అనుకోకే. కమాన్ కమాన్, నీకు ఫ్రస్ట్రేషన్ ఉంటది కదా, ఎవరితోనూ చెప్పుకోలేవు. గోవింద్కి చెప్పావు, గోవింద్ అస్సలు నమ్మలేదు, నమ్మడు కూడా. నీకెక్కడ ఒక చోట ఆ ఫ్రస్ట్రేషన్ పోగొట్టుకోవడానికి ఒక అవుట్లెట్ కావాలి కదా. ఇప్పుడు నీకు ఆ టైం ఇస్తా. నువ్వు ఏమేమి తిడతావో, ఏమేమి అనుకుంటుండావో అవన్నీ చెప్పేసి. నీ మనసులో నా మీద ఎంత కోపం ఉండాదో సరదాగా నాకు తెలిసిపోతది. నువ్వు చేస్తున్న ద్రోహానికి నీ చెంప పగలగొట్టాలనుంది. కానీ నీ చెంప పగలగొట్టడం కాదు, నీకు బుద్ధొచ్చేటట్టు చెయ్యాలి. చేస్తాను. అరే రే రే రే, ఏమి చేత కాకపోయినా మాటలు మాత్రం భలేగా చెప్తావు నువ్వు. ఏం చేయగలవే నువ్వు? ఏం చేయగలవు చెప్పు? నీ కళ్ళ ముందే నాకు గోవింద్కి పెళ్లి జరగబోతోంది. పైగా ఆ పెళ్లి పనులన్నీ స్వయంగా నీ చేత్తోనే చేయాల్సిన దౌర్భాగ్యం దాపరించింది నీకు. ఇంతకంటే దురదృష్టం ఏముంటదే నీకు?
దేనికైనా రాసి పెట్టుండాలంటారు. గోవిందు గౌతమికి అని రాసి పెట్టుండాది. నువ్వు నేను గోవిందు ఒకటి కావడానికి ఒక వారధి అంతే. గోవింద్ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను పెళ్లి చేసుకోడు. ఆహా, చేసుకోడా? అవును, చేసుకోడు. గోవిందు ఎలా చేసుకోడో నేను చూస్తాను. నేను చాప కింద నీరు లాంటి దాన్ని. సైలెంట్ గా ఇప్పటికే చాలా పనులు చేసేశాను. పెళ్లి కూతురుగా నా మొదటి నలుగు నుండి నేను అత్తారింట్లో అడుగు పెట్టేంత వరకు అన్నీ నీ కళ్ళ ముందే జరుగుతాయి, నీ చేతుల మీదుగానే జరుగుతాయి. గెట్ రెడీ బేబీ.